అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం న్యూ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైందండి. చాలా బిజీ ఉన్నాను, అందుకని అసలు వీలైతే కుదరలేదు. సో ఈరోజు ఇండియాకి బయలుదేరుతున్నామండి. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇదే అండి ఎంట్రన్స్, ఇక్కడి నుంచి అనమాట లోపలికి వెళ్ళేది, ఎయిర్పోర్ట్ లోపలికి. ఇక్కడ లగేజ్ అయితే తీసుకుంటున్నాము. సో ఇదే అండి ఎంట్రన్స్, మా బోర్డింగ్కి వెళ్తున్నాము. మాదైతే మా ఫ్లైట్కి వచ్చేసి బోర్డింగ్ చాలా లోపలికి ఇచ్చారండి ఈసారి. సో అందుకనేసి ఇంకా మొత్తం లగేజ్ అంతా తీసుకొని ఇంకా స్ట్రెయిట్ వే పట్టేసామన్నమాట. సో వెళ్తున్నామండి బోర్డింగ్ కోసం, లగేజ్ అంతా తీసేసుకొని. బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేము 2 hours ముందే వచ్చేసాము, కానీ కొంచెం ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అయితే అయ్యింది. కానీ మాకు మాత్రం కరెక్ట్గా వచ్చేసింది లగేజ్. బోర్డింగ్ అయితే అయిపోయింది, టికెట్స్ అయితే తీసుకున్నాము. మా పాప సంతోషం మామూలుగా లేదు, డ్యాన్స్ మీద డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఇండియాకి వెళ్తున్నాం అనేసి, అది ఏ డ్యాన్స్ నాకు అర్థం కాలేదు. సో ఇదే అండి టికెట్స్. మా పాప అయితే బాయ్ బాయ్ చెప్పేస్తుందండి కువైట్కి. బోర్డింగ్ అయిపోతానే ఇమిగ్రేషన్ ఉంటుందండి. సో ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే మనకు చెకింగ్ ఉంటుందండి. వాచెస్ మొత్తం అంతా బెల్ట్ కూడా తీసేసి చెకింగ్ చేస్తారు మొత్తం అంతా అనమాట. అసలు కంప్లీట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే. ఇమిగ్రేషన్ చెకింగ్ 2 అయిపోయినాక లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. మాకు ఇంకా చాలా టైం ఉంది ఫ్లైట్కి. మీకు ఎక్స్ప్లోర్ చేద్దాము, లోపల ఎలా ఉంటుంది అనేసి మీకు అన్నీ చూపించడానికి వచ్చాను. చూసేయండి లోపల కువైట్ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో చూసేయండి. మనకి ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండి. మొత్తం చాక్లెట్స్ కానీ, ఏదైనా ఫేస్కి సంబంధించినవి కానీ, ఇంకోటి పెర్ఫ్యూమ్స్ కానీ, చిన్న కేవ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైనా తిని కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొంచెం రేట్లు అయితే బయటకంటే ఎయిర్పోర్ట్లో కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. మా పాపకి ఆకలేసింది, సో ఒక్క బర్గర్ కొన్నానండి నేను. ఆ బర్గర్ వచ్చేసి 1000 రూపాయలు అనమాట. 1000 రూపాయలు అయింది. పిల్లల కోసం ఇంకా ఆలోచించకూడదు కదా, సో ఆకలికి తట్టుకోలేకుంది మా పాప. సో నేనైతే ఒక బర్గర్ తీసుకున్నాను. సో ఇలాగైతే తినేసి వాటర్ అయితే తాగేసింది. కాసేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మా పాపకి కొంచెం తినిపించేసి ఇంకా మేము ఇంకా టైం అయితే అయిపోయిందండి ఫ్లైట్కి. ఇంకా వెళ్ళిపోతున్నాము. గేట్ మొత్తం ఇలా గేట్స్ పెడతారనమాట. మాదైతే 25 గేట్ నెంబరు. సో ఆ గేట్ నెంబర్కి ఇంకా మేము వెళ్ళిపోవాలి. మొత్తానికి ఫ్లైట్ అయితే వచ్చేసింది, ఎంటర్ అయిపోయినామండి. ఆమెకైతే హాయ్ కూడా చెప్పేస్తుంది, అంత హ్యాపీగా ఉందన్నమాట. సో ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. మా నెంబర్ వచ్చేసి 20 అట్లా ఇచ్చారనమాట, సీటింగ్ ఏబీసీ. సో దాన్ని ఎత్తుకుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవుతుందనంగా ఎయిర్ హోస్టెస్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారండి. ఎలా కూర్చోవాలి, ఎలా బెల్ట్ వేసుకోవాలి, ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, అక్కడ ఉన్న ఐటమ్స్ అనేసి వాళ్ళు చెప్తారు. చూడండి మీరు కూడా.
మా పాప ఇంట్రెస్ట్ మామూలుగా లేదు. ఏంది ఇది కొత్తగా చెప్తుందనేసి అన్నట్టుగా ఇంట్రెస్ట్‌గా చూస్తుంది. సో ఫైనల్‌గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే అట్లా ఎంత హ్యాపీ అంటే పైనుంచి చూస్తూ మొత్తం అంతా కువైట్ చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. నైట్ టైం కువైట్ ఇలా ఉంటదనమాట. ఫ్లైట్ స్టార్ట్ అయిన కాసేపటికి ఇట్లా స్నాక్స్ అయితే ఇచ్చారు. ఒక చాక్లెట్, ఒక వాటర్ బాటిల్, ఒక కేక్ ముక్క, ఇవి స్నాక్స్ అనమాట. పాప హ్యాపీగా మొత్తం ఎంజాయ్ చేస్తూ తినింది. సో మేము తీసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇతిహాడ్ అండి. ఇది మామూలుగా కనెక్టెడ్ ఫ్లైట్. మేము ఎప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి ఇతిహాడ్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది కనెక్టెడ్ అనమాట. అంటే కువైట్ నుంచి అబుదాబికి వెళ్తుంది, మళ్ళీ అబుదాబి నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్తుంది. అబుదాబిలో మీకు ఎక్స్ప్లోర్ చేద్దామనేసి మీకోసమే ఈ ఫ్లైట్ ఇలా కనెక్టెడ్ ఫ్లైట్ తీసుకున్నామండి. అక్కడ ఎలా ఉంటుంది అనేసి, ఆ ఎయిర్పోర్టు అక్కడ ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. ఈ ఇతిహాడ్ ఫ్లైట్లో హెల్తీ శాండ్విచ్ ఇచ్చారండి. బ్రౌన్ శాండ్విచ్ అనమాట. అలాగే ఇట్లా కొన్ని మిక్చర్ టైప్ ఇచ్చారు ప్యాకెట్. హెల్తీ ఫుడ్ అయితే ఇచ్చారు ఈ ఫ్లైట్లో. సో బాగున్నాయి కేక్, శాండ్విచ్. ఆఫ్టర్ 1.5 అవర్ తర్వాత అబుదాబీకి అయితే రీచ్ అయిపోయినామండి. ఇదే అండి అబుదాబి. చూడండి ఎలా ఉందో. సో మీరు కూడా అబుదాబి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడబోతున్నారు ఈ వీడియోలో. E4 కదా, ఐ థింక్ E3 నా. ఓకే. సో మాకు ఇచ్చిన టైం వచ్చేసి 1 అవరే అండి. ఈ కనెక్టెడ్ ఫ్లైట్ కదా, సో ఇక్కడ పోతుంటే చాలా లాంగ్ ఉంది. మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆ టైం సరిపోతుందో లేదో అనుకున్నాము. అంత లాంగ్ ఉంది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి. దివి, హలో దివ్యాంశ, హియర్ హియర్ హియర్. yes బా మమ్మీ వెరీ గుడ్ వెరీ గుడ్. కింద ఉన్న ఫ్లైట్ ఇంక పైకి పోతుంది. ఈజీగా 15 నుంచి 20 మినిట్స్ పట్టిందండి ఈ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి. సో వన్స్ రీచ్ అయినాక చాలా బాగా అనిపించింది ఎయిర్పోర్టు. ఈ కాస్త టైంలో నాకు దొరికిన టైంలో మీకు ఎక్స్ప్లోర్ చేశాను. చూసేయండి. ఈ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతానే అండి చాలా పెద్దగా బాగుందండి ఎయిర్పోర్టు. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ కానీ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. ఇది
పెర్ఫ్యూమ్స్ కావచ్చు, మొత్తం ఫేస్కి సంబంధించిన కాస్మెటిక్స్ కావచ్చు, లిక్వర్స్ ఉన్నాయంట, అలాగే మొత్తము ఫార్మసీస్ ఉన్నాయి మెడిసిన్స్ కోసం. ఇట్లాంటి చాలా ఉన్నాయండి. డబ్బు టైం ఉంటే మాత్రం ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి బాగుంది. కానీ ఇక్కడ ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. బ్రాండెడ్ ఐటమ్స్ కదా, కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్లో స్పెషల్గా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తారండి, ఇక్కడ వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టుండారు ఈ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు చూడండి, మా పాప పరిగెత్తి వెళ్తుంది. క్యామెల్ స్టాచ్యూ చాలా బాగుంది అసలు. వీళ్ళకి ఈ క్యామెల్ అనేది ఒక కల్చరల్ అనమాట. సో ఎంత బాగా పెట్టారంటే చాలా బాగుంది. మూన్ చూడండి, రమదాన్ టైంలో ఈ మూన్ పిక్చర్ వచ్చేసి ఎక్కువగా యూజ్ చేసినారు. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి రాజులు ఆనాటి రాజులు యూజ్ చేసే థింగ్స్ లాగా అనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి మొత్తం ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనము, అంత బాగున్నాయి అన్నమాట అసలు. ఇక్కడ చూడండి, ఇతనే అండి దుబాయ్ రాజు. తనకు ఒక హిస్టరీ బుక్కే పెట్టారు. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట, బాగా తీసుకోవచ్చు. హిస్టరీ సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా మొత్తం వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇంట్లో మొత్తం ఏమైనా షోకేస్ అట్లా వాటిలో యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అసలు. కీ చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కీ చైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. హ్యాండ్ సింబల్ వచ్చి, ఐ సింబల్ వచ్చి ఉన్నాయన్నమాట కీ చైన్స్. ఇక్కడ చిన్న చిన్న ఐడల్స్ ఇచ్చారు, మొత్తం అంతా డెకరేషన్ ఐటమ్స్ లాగా చాలా బాగున్నాయి. అనిమల్స్ అనమాట. క్యామెల్ ఉంది, ఇలాగా పీకాక్ కానీ, అలాగే ఎలిఫెంట్, వూల్ఫ్, అలాగే స్మాల్ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. రాజస్థాన్ మోడల్స్లో అనిపించినాయి నాకైతే, చాలా బాగున్నాయి. చూడండి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. ఇది చూస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అనిపించింది. భలే ఉన్నాయండి అసలు. ఇవంతా బాడీకి సంబంధించినవి అనమాట. జెల్స్, షవర్ జెల్లు, ఫేస్ మొత్తం బాడీ జెల్స్, అలాగే పెర్ఫ్యూమ్స్ మొత్తం అంతా ప్యాకింగ్స్లో కూడా అమ్ముతున్నారండి. చాలా బాగుంటాయి అంట. బాడీ షాప్, బాత్ అండ్ షాప్ అంటేనే ఇది ఒక బ్రాండ్. చాలా బాగుంటాయి. ఇక్కడ స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మొత్తం బుట్టలకే అమ్ముతున్నారు చూడండి. ఈ లుక్ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ ఆఫర్ లాగా అమ్ముతున్నారేమో, అందుకని బుట్టలకేసి అమ్ముతున్నారు, మనకు తెలియదు. ఇది ఫ్రీ అని పెట్టేస్తున్నారు చూడండి. చూడండి ఫార్మసీస్ ప్రతి ఒక్కటి ఉంటుందండి ఎయిర్పోర్ట్లో. తీసుకోవాలే కానీ డబ్బు ఉండాలే కానీ, అంత టైం ఉంటే కానీ తీసుకొని వెళ్ళొచ్చు. సో మాకు మాత్రం ఇంకా ఫ్లైట్ టైం అయితే దగ్గర వచ్చేసింది, అయిపోతుంది అనమాట. సో ఇప్పటికే మాకు తెలిసి లాస్ట్ కాల్ అని చెప్పి మాకు ఆడ ఇన్ఫామ్ చేసిండారు. సో మాకు టైం తక్కువ ఉందన్నమాట. అసలు ఎక్స్ప్లోర్ చేద్దామంటే కూడా ఎక్కువ టైం లేదు. సో ఇంకా మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. ఈ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈజీగా 2 hours అయితే పడుతుందండి. మాకైతే 1.5 hours ఉందన్నమాట కనెక్టర్ ఫ్లైట్. మాకు 1.5 hours ఇచ్చారు. ఈ 1.5 hours మాకు ఫస్ట్ ఫ్లోర్లో వదిలారనమాట. అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి మాకు టైం చాలా పట్టింది. ఇక్కడికి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం అయితే మాకు సరిపోలేదనమాట. అలా ఉంది ఇక్కడ. ఇదొక్కటే అండి మైనస్ పాయింట్, మీదంతా ఓకే. ఎవరైనా రావాల్సిన వాళ్ళు కనెక్టెడ్ ఫ్లైట్కి రావాలనుకున్న వాళ్ళు టైం పెట్టుకొని వస్తే కనుక స్పెండ్ చేసుకోవడానికి టైం బాగుంటుంది. చాలా బాగుందన్నమాట ఎయిర్పోర్టు చూడ్డానికి, ఇక్కడ స్పెండ్ చేయడానికి అంతా చాలా బాగుంది. షాపింగ్స్ కానీ అంతా చాలా బాగుంది. సో ఇదే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్. జై హింద్.